మనసారా గట్టిగా చెప్పారు. నన్ను స్వస్థపరిచిన దేవుడి రాత్రి మిమ్మల్ని అందరినీ స్వస్థపరచబోతున్నాడు. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాములే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాము. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. అందరూ కూర్చోండి. గట్టిగా చెప్పండి. బాధలు బాపిటివి నీవేనయ్యా, నీరు తుడిచిటివి నీవేనయ్యా. నా బాధలు బాపిటివి నీవేనయ్యా, కన్నీరు తుడిచిటివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే, నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే. ప్రభుజీ तूने बचाया है मुझको, अब तक संभाला है मुझको. साहे हो जीवन साहे हो मृत्यु, बन के रहूंगा मैं तेरी गवाही. प्रभु जी तूने बचाया है मुझको, अब तक संभाला है मुझको. కాచితివి ఇంతకాలం యేసయ్యా, కాచితివి ఇంతకాలం. ఉదయం తర్వాత ముగ్గురు దాటలు వచ్చారు, తీసుకెళ్లి పరీక్షించారు. ప్రఖ్యాత గాంచిన గుంటూరు దాటల్ని శాంతవర్ధనరావు గారు స్వయంగా పరీక్షించగా ముగ్గురు దాడులు పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. దేవుని స్తోత్రం. అయినా నాకు నమ్మకం జరగ రిపోర్ట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. పెద్ద అడ్డగారితో పరీక్షించుకున్నాను, వైడి శ్రీరామూర్తితో. ఆయన నాతో మాట్లాడుతూ, నేను ఒక పక్క హిందూ దాడుని ఏ దేవుడు నమ్మను నాస్తికుడు, నిన్ను తొలిసారిగా పరీక్ష చేసినప్పుడు నీ శరీరంలో ఒక్క రక్తపొడి నాకు కనపడలా, అంత పామిషం. ఇది సైన్స్కి చాలా విరుద్ధం, నాకే నమ్మబుద్ధి కాలేదు. అందుకే నువ్వు సస్తావు. నా రోజు నీకు రిపోర్ట్ ఇచ్చాను. ఈ రోజు నేను పరీక్ష చేస్తే మానవ పరిపూర్ణ రక్తం నీ శరీరంలో ప్రవహిస్తూ ఉంది. నీవు నమ్మిన వాడు సామాన్యుడు కాదు, నువ్వు చచ్చే వరకు నీ దేవుడిని మరిచిపోవద్దని ఆ హిందూ డాక్టర్ రిపోర్ట్లు ఇచ్చి, నా రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ యేసయ్య నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా బతికి ఉన్నాడు, వరంగల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రిపోర్ట్ తీసుకొని గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చి శాంతవర్ధనగర్ చూపించుకున్నాను. అబ్బా గురప్ప, ఎంత గొప్పదేవుడు మన దేవుడు. నువ్వు ఇంకా దేవుడు చాలా గొప్ప దేవుడయ్యా, ఆ ప్రభువుని మర్చిపోవద్దని చెప్పి నాకు మాట్లాడుతూ నాతో చెప్తూ ఒక విషయం చెప్పాడు. నలుగురు ప్రఖ్యాత గాంచిన వైద్యులతో నీకు పరీక్ష జరిగింది, అందరూ కూడా నీకు విషయం లేదు,
పాయిజన్ నిల్లు 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 లేదు లేదని చెప్పి బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను పట్టుకోవాలన్నా, ముట్టుకోవాలన్నా, సెకండ్ ఇవ్వాలన్నా, స్నేహం చేయాలన్నా మా భయం కాబట్టి మేము ప్రాక్టికల్గా ఒక పరీక్ష పెడతా ఉన్నారు. అప్పుడు నిజంగా నమ్ముతా అన్నారు. సరి పెట్టమన్నా. ఒక స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని కట్టేశారు తాళ్ళతో. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిచేయమన్నారు. సరే అని చెప్పి వెళ్తున్నా నేను. నన్ను చూసి ఆ పందికి ఏం అర్థమైందో, పంది మాత్రమే ఆ ఒక్కటే బలంగా తాడు దింపుకొని పరిగెత్తింది. దాని వెనక 3 పడ్డారు. ఆయన దొరకలేదు. అది దానికి ఏం అర్థం మరి. మిగిలినటువంటి కుక్కని, పిల్లిని, కోడిని గట్టిగా గిల్లిగా చేశాను. ఆ 3 బాగా ఏడిసింది, తెగ ఏడిసింది. పాపం బతిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీలాంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు 15 మంది నేను తిన్నటువంటి ఎంగిలి పదార్థాలు. ఆ రోజుల్లో నేను ఏదైనా తిన్నా లేదా కలిపినా కింద పడిపోయినా తిన్నా చచ్చిపోతారనమాట. లేదు నేను తీసుకెళ్ళి అన్నట్లు కుక్కుని సరే అది చచ్చిపోతారు. అలాగ భయంకర ఈ గోరుల్లో ఉండేది విషయం. అన్న శరీరంలో పామిషం లేదు, ప్రభు స్వస్థపరచడమే నమ్ముతున్నామని 15 మంది చెల్లెలు తమ్ముళ్ళు కలిసి నేను తిన్న ఎంగిలి పదార్థాలు, నేను కలిపిన ఎంగిలి పదార్థాలు 15 మంది చెల్లెలు తమ్ముళ్ళు తిన్నారు. నేను తిన్న ఆహారం ఆ 15 మంది తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయినారా ఆ ముసలి? అబ్బా అబ్బా. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న విషయం చేసింది ఎవరు? ఇంకెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు కానీ చెప్పండి అమ్మా, నాలో ఉన్న విషయం తీసింది ఎవరు? శాసయ్య. మంత్రాల ఆంబోతం కన్నా ప్రకట వర్మ ఆ నిద్రపోతున్న ముసలమా? ఈ భూమి, ఆకాశము, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్త అయిన ఏకైక దేవుడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పబడండి, గట్టిగా యేసయ్యా యేసయ్యా. నన్ను స్వస్థపరిచిన యేసు ఈ రాత్రి మనందరినీ ప్రభు స్వస్థపరచునుగాక. నమ్ముటి నివ్వలనైతే నమ్మను సమస్తము, విశ్వాస సహిత ప్రార్థన రోగిని. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్తాను. మన దేవుడు స్వస్థపరచగల శక్తిమంతుడు కాదా? మన యేసు ప్రభు స్వస్థపరచగలడు. ఎలాంటి రోగానైనా స్వస్థపరచగలడు అన్నోళ్ళు చేతండి. దాన్ని కర్రెత్తాడు అదింపండి. యేసు ప్రభుకి స్వస్థత పరచం చేత కాదు, స్వస్థపరచలేడు అన్నోళ్ళు చేయతండి. సరే, ఈ మధ్య నాకు నిజంగా చదువు ఏం లేదు, నాకు తెలీదు. మన సైమన్ అయ్య గారు లాంటి అయ్య గారు ఒక ల్యాప్టాప్లో ఒక ప్రోగ్రాం చూపిస్తున్నాడు నాకు. దాంట్లో ఒక పాస్టర్ గారిని చూపిస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు. కొద్దిగా మనసు బాధేసింది నాకు. అదేంటంటే, ఆయన పెద్ద పాస్టర్ గారు, మంచి పేరు పొందిన ఆయన, పెద్ద జ్ఞానవంతుడైన, మంచి జ్ఞానం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన శిష్యుడిని నిల్చోబెట్టాడు. ఈయన నా ఆత్మీయ కుమారుడు ఈయన అని చెప్తున్నాడు. ఆయనకి పాపం చేయలేదు, ఈ చెయ్యి లేదు, మొక్క లేదు, ఇక్కడ దాకా లేదు, కుడి చేయలేదు. పాస్టర్ గారు ఈయన సేవ చేస్తున్నాడు. బైబిల్ పట్టుకోవడం కుదరట్లా, తినటం కూడా కుదరట్లా, చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ప్రగడవరం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాస్టర్లారా, మీకు దమ్ముంటే, పాస్టర్లు కానీ క్రైస్తవులకు ఎవడని సరే దమ్ముంటే వచ్చి నా ఆత్మీయ కుమారుడికి చెయ్యి తీసుకొచ్చి మీరు ప్రార్థన చేసి స్వస్థపరిచి చెయ్యి తీసుకొచ్చి పెట్టమంటున్నాడు. మనసు కొద్దిగా బాధేసింది నాకు, ఏంది ఇలాగన్నాడని. సరే,
నేను అడుగు పుట్టిన ఆయన్ని, ఆయన మహాజ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడికి నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా, చిన్న ప్రశ్న. ఇది ఎక్కడ కూడా చెప్తున్నాలే నేను. ఏం ప్రశ్న అనేది? గెత్సేమనే తోటలో యేసు ప్రభుని పట్టుకుంటే సైనికులు వచ్చారు. ఆయన పట్టుకుంటున్నారని చెప్పేసి శిష్యుడైన పేతురు కోపం వచ్చి ఒకరి దగ్గర కత్తి లాగేశాడు. ఆ కత్తిని ఏం చేశాడు? ఆయన చెవి మీద గురి పెట్టలా, వాడు తలకే గురిట్టాడు ముందు. అని కట్టపోయేసరికి అది పక్కన అట్ట అన్నాడు. చెవి తెగి మాయమైపోయిందా కింద పడిందా? బాగా జాగ్రత్తనండి. మాయమైపోయిందా కింద పడిందా? పడినప్పుడు ప్రభు అన్నాడు పేతురుని, పేతురు అంత స్టిల్ వద్దు, అంతొద్దు నీకు, నువ్వు కొట్టాలా, నేను కొట్టక్కర్లా, అంటే అయిపోతాను అన్నాడు. అంత స్టిల్ వద్దు కానీ నీ కత్తి ఎదురు పెట్టుకోమన్నాడు. ఆయన కత్తి పెట్టుకున్నవాడు మీసాలు తిప్పినాడు, తొలగొట్టినాడు, అట్టపోతాడు. అందుకే అలా పెట్టుకోమని చెప్పి అప్పుడు పడిపోయిన ఆ ముక్కని, ఏ ముక్కది? ఆ శివ ముక్క తీసి అక్కడ పెట్టి అతికిచ్చాడు. అవునా కాదా? నేనేసే ప్రశ్న ఏంటంటే, ఆ మహాజ్ఞానవంతుడికి టీవీ బాగా తిన్నాను, ఇది కూడా చెప్తానికి. నేనేసే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయనకి చెయ్యి లేదు, ఆ మొక్క ఎక్కడుందో ఎక్కడ పోయిందో ఎటు పడిపోయిందో మాకు తెలీదు. నీకు దమ్ముంటే ఆ మొక్కను తీసుకొస్తే ప్రకటనలో ఉన్న పాస్టర్లు మేము అందరం కలిసి ప్రార్థన చేసి తోసి అతికించగలం. యేసు నామములో అతికించగలడు. దేవునికి స్తోత్రం. అసలు ఆయనకి విశ్వాసం ఉంటే, అసలు ముందు విశ్వాసం ఉందో నేను నాకు తెలియదు కానీ, వెళ్ళిపోయిన మొక్కలను కూడా తీసుకురాగల శక్తిమంతుడు మన యేసయ్య. గట్టిగా చప్పలు కొట్టండి దయచేసి. అంత జ్ఞానవంతుడికి ఎండిపోయిన ఎముకలారా అనగానే ఎండిపోయిన ఎముకలు కలిసిపోయి లేని మాంసము లేని చర్మం కలిసిపోయింది. ఇలాంటి తప్పుడు బోధలు చేసి చాలా మందిని గలిబిలు చేస్తున్నటువంటి ఆయనకి దేవుడు మంచి మారు మనసు ఇచ్చి, ఆ షుగర్ ఉన్న ఆయనకి, ఆ బీపీ ఉన్న ఆయనకి దేవుడు ఆయనకు తగ్గించును గాక. ఇలాంటి వినకండి, చేయకండి. మొక్కలు తేవాలా? ప్రశ్న నాకేం అర్థం కల. ఈడు మొక్కను తెచ్చి అతికేసి ఎవడెత్తాడు, ఎవడు చేస్తాడు? నీ చేస్తా, ముసలి నీ చేస్తావా? ఆ మొక్క ఎక్కడ పోయిందో ఎవడు తెలుసు? నువ్వు చేసుకోవచ్చుగా ప్రార్థన. యేసు రక్తమే. అపోస్తుల కాలంలోనే స్వస్థలు జరిగినాయి, ప్రభు ఉన్నప్పుడే స్వస్థలు జరిగిన అన్ని వాళ్ళు చెప్తే, నేను అపోస్తుల కాలంలోను కాదు, ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు కానీ మీరు కానీ ఆ కాలంలో కాదు, ఇప్పుడే ఈ రోజుల్లోనే దేవుడు మనం స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి ఒక బైబిల్లో చక్కని మాట ఉంది. నిన్న నేడు నిరంతరము ఒకలాగా ఉంటాడా, 10 రకాలుగా ఉంటాడమ్మా. మనం ఉంటాం 10 రకాలాగా, గంటకు రకంలాగా. మన ఒక ఆయన అంటున్నాడు ఆవిడతో సభలోనే, ఇప్పుడు దాకా బాగున్నావు, అట్టున్నావేంటే? ఆ సభకంట ఎవరో ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయికి నా ఆయనకి అయ్యా ఉందా మా విలుదైంది, నాకింత లేని. ఇప్పుడు దాకా బాగున్నావు అంటే ఎట్టుంటారు, ఇంకెట్టుంటారు, ఉండి ఉన్నది ఇల్లు అని చెప్పి నా దగ్గరికి ఆయన చేను కూడా వదిలేసి వస్తుంది. గంటకు రకంగా మారిపోతే మన మూతులు, మనుషుల మూతులు. మన యేసయ్య నిన్న నేడు నిరంతరము, అప్పుడు చేసే స్వస్థలు ఇప్పుడు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే ప్రభువును స్వస్థపరిచాడు, ఆనందంగా సంతోషంగా నేను బయలుదేరి మా గూడిపోలకి, మా ఊరులందరికీ నా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగింది. అమ్మా, దేవుడు మనకి ఏదైనా మేలు చేస్తే ఇతరులకు చెప్పాలొద్దా? అవి ఎందుకు చెప్తారు? అవి చెప్తారా? రాత్రి
టీవీ సీరియల్లో కరెంటు పోయింది మరి ఆడిని అదేం చేసింది, ఈ టీవీలో వచ్చిన కాడ నుంచి అమ్మ సీరియల్ కొన్ని కాడ నుంచి భర్తకి అన్నం పెడుతున్నారా. ఒకసారి ఒక ఆమె భోజనం పిలిచింది నలుగురు పాస్టర్ని. మాకు అసలే పగలంతా వాక్యం చెప్పి ఆకలి తట్టుకోలే వెళ్ళాం మేము. ఆ వంట టీవీ ప్రచండ మాకు తెలియదు. ఆ టైంలో చూసిందంటే ఆమెకి ఇష్టమైన సీరియల్ అది. ఏ రోజుని బతుకుతుంటామా మాకు ఎట్ట పెడుతుంది తెలుసండి. అదేనండి అని పెడుతుంటే పచ్చడి వెళ్ళి మా మోకాన పడింది. అట్లుంటది పరిస్థితి. టీవీ క్రైస్తవులు టీవీలు చూడొచ్చా చూడకూడదా? చూడకూడదు అన్న చేయతండి. ఎత్తునోళ్ళ దగ్గర టీవీ లేవు మాట లేవు. సరే చూడొచ్చు అన్న చేయతండి. అంతేలే అయ్యా. అయ్యగారు చేయొత్తే చెప్పాలి. కరెంటు మంచిదా చెడ్డదా? మంచిది కదా. మంచి పట్టుకుంటే ఏమైంది, ఏమవుతుంది కదా. ఎంతవరకు అంతవరకు అన్నీ ఉన్నాయి. ఓకే. ఈ మధ్య ఒక ఆమె ఉంది, మా చర్చి ఎవరిది మా చర్చిలో ఆమె. అమ్మా ఎందుకమ్మా 4 వారాల నుంచి ప్రార్థన రావట్లేదన్నా, ఎందుకు రావాలంది. అదేందా మట్టంతో చర్చి పోగొట్టుకుంటే ఎంత నష్టం అన్నా. ఎవడు చెప్పాడు పోగొట్టున్నానని? నా ఇంట్లో టీవీ ఉంది, నా టీవీయే చర్చి. టీవీలో వస్తుంది వాక్యాలు, మీసాలు ఉన్నోడు మీసాలు లేనోడు చెప్తుంటే అసలు ఏం చెప్తున్నారు నిజంగా. టీవీ స్పీకర్లో ఏ స్పీకర్లో అసలు 15 సంవత్సరాల క్రితం ఫస్ట్ టీవీలోకి వెళ్తే నేనే. నన్నే చూపించారు ముందు ప్రపంచమంతా. సిబిఎన్ వాళ్ళు నా సాక్షిని మొత్తం టెలికాస్ట్ 130 దేశాలకు ఇచ్చారు, అన్ని భాషల్లో. 100 మంది చెప్పారు రా టీవీలో. కానీ ప్రభు చెప్పాడు నోర్మీమని. అందాక ఆగు, నువ్వు కానీ ఆ టీవీలోకి వెళ్తే ఇంకేముందా, కాస్త ఆగమన్నాడు. భూమి తీసుకెళ్తాను అప్పుడు దాకా ఆగమన్నాడు. చాలా ఏడ్చా, ప్రభుని కోపం అంట ఎందుకు అని. కానీ ఒక మాట చెప్తున్నాను, టీవీ అమ్మా టీవీ ముందు వచ్చిందా కరెంటు ముందు వచ్చిందా? చర్చి ముందా టీవీ ముందా? ఏమంటుందంటే బైబిల్ ఒక మాట ఉంది, నీ సన్నిధిలో కీర్తన 82:4 నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులు, నీ మందిరములో నివసించేవారు అంటది. టీవీ ముందుకు వచ్చిన వాళ్ళే చూడండి, ప్రసంగం చూడండి, కానీ మందిరాలు మాత్రం మానకండి. దేవునికి స్తోత్రం. టీవీ ప్రసంగికులకి డబ్బులు పంపించకండి. మీకోసం కష్టపడే గారు ఉన్నారే, కడుగులు మార్చుకొని మీకోసం ఏడ్చి మీకోసం గోల్ వేసి టీవీ ప్రసంగికులు పంపండి ఇదిగా బ్యాంక్ అకౌంట్ మీకోసం ప్రాణం చేస్తూనే ఉంటారు. ఓకే చేస్తారు. నువ్వు చచ్చినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు కానీ వస్తారా? ఎవరు వస్తారు? మేము రావాలి, మా పాష రావాలి. చచ్చినప్పుడు వీళ్ళు రావాలి, డబ్బేమో వాళ్ళకి. నీ ఇంట్లో కోడి పక్కింట్లో గుడ్డు పెడితే నీకు ఎంత బాధ, కడుగు మండిపోతుంది నీకు. అంతే ఆ పక్క. అందుకే ఆడు ఆ రోజు నాకు కోడి కోసారు, దొంగ కోడి కోసారు నాకు. నీకోసం కష్టపడి ప్రార్థన చేసి మీ అయ్యగారుల కోసం, అమ్మా మీకు ఏదన్నా వీళ్ళకి ఇవ్వండి, చర్చిలకి ఇవ్వండి. చర్చిలు డెవలప్ అవ్వాలి, దేవునికి స్తోత్రం. సేవకులు అభివృద్ధి అవ్వాలి, దేవునికి స్తోత్రం. వాళ్ళ కుటుంబాలు తిండికి ఆశీర్వాదం. ఎప్పుడు నీ దశంభాగాలు కానీ నీ కానులు కానీ మొట్టమొదట రావాల్సి ఇక్కడికి. ఏది ఎక్స్ట్రా వింటే ఎక్స్ట్రా డబ్బు ఉంటే పంపించుకోండి.
ఈ మాత్రం పంపించండి, ఆశలో పోగొట్టుకోవద్దు అమ్మా. చిన్న మాట. ఇక బయలుదేరి నేను ఎక్కడికి, మా యొక్క గూడెని బయలుదేరాను. మీకు ఇప్పుడు చిన్న మాట చెప్పాలి. నేను సభలకు వచ్చేటప్పుడు, ఆ సభకు వెళ్ళేటప్పుడు, దేవదత్త వెళ్ళేటప్పుడు మా నాన్న ఆంబు తెంకనికి ఎవరు చెప్పండి వెళ్ళిపోయి నేను. వాళ్ళు నీ క్షణం కూడా వాళ్ళకి తెలియకుండా వెళ్ళకూడదు, అలా వెళ్ళిపోయి నేను. 3 రోజులు సభల్లో ఉన్నా, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నా. 3, 2 గట్టి చెప్పండి అమ్మా. 5 రోజులు నేను కనపడిపోయేసరికి నేను చచ్చిపోయిననుకొని మా గూడు పోలు అందరు కలిసి నా తండ్రితో కలిపి మా గూడు అందరు కలిసి నా దినం చేసిండ్రు. తెలియక అలా ఇట్లా చచ్చింది. చచ్చినట్టు 2 దినాలు, చిన్నదన్నం పెద్దన్న, చిన్నకార పెద్దకరమని చేశారు. నేను చచ్చిపోయినని తెలుసుకున్న తర్వాత కొంతమంది ఆడవాళ్ళు నా కోసం వెడుతున్నారు. పొన్నమనాగ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆడవాళ్ళని గిల్లేస్తాడు వెళ్ళి. కానీ నా పాత్ర అది కాదు. మా ఆడజాతిని కొరకే నేను తయారు చేయబడ్డాను. ఎవరైనా సరే ఆ రోజుల్లో మా ఆడవాళ్ళని పట్టుగా అవసరం లేదు, కన్నుతో చూసి చేసేవాడిని. అట్టా కాపాడుకున్న ఆడవాళ్ళు నా గురించి కొంత చచ్చిపోయి తెలుసుకొని ఎడుతున్నారు. మేసాల గురప్ప, నువ్వు ఎంత మంచోడు, నువ్వు ఉండబట్టే బతుకున్నాం కా గురప్ప, లాభాదేవా కుర్రే, ఎంత తెల్లగుండేవాడివి, ఏం మాకు కనపడవు అని వాళ్ళు ఎడుతున్నారు. అది నాకు తెలియక నేను సంతోషంగా ఒక పాట పాడుకుంటూ, చూడండి ప్రభు నన్ను స్వస్థపరిచాడు, సంతోషం వెళ్ళిపా చెప్పడమా, సంతోషం వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో చేతులు పెగదండి, కృషించిపోనీయగా బలతో బలపరచి, కృషించిపోనీయగా స్తోత్రం స్తుతి స్తోత్రం, యేసునాథుని మేలులు తలంచి ఈ పాట అంటే నాకు భలే ఇష్టం. కారణం గాఢాంధకారపు లోయ అనండి, అందరూ అనండి, నోరు గాఢాంధకారపు లోయ, కన్నీటి లోయ, ఈ 2 లోయల్లో కృషించిపోనీయకుండా కృపలతో కాపాడండి యేసయ్య. అబ్బా ఎంత చక్కని మాటలే. పాడుతూ వెళ్తుంటే ఇంకా మా ఊరు అంత లెక్క ఉంది. మా ఊర్లో నుంచి నాకెదురుగా మా మేనమామ దున్నపోతులు ఎరయ్య నాకు ఎదురవుతున్నాడు. మేనమామ అంటే నా సొంత అమ్మ తమ్ముడు. నాకేమవుతాడమ్మా, చాలా సార్లు నన్ను చూసుకున్నాడు కాబట్టి దూరం చూసుకునేవాడు, దగ్గర దిగిలెత్తానని అలా చూసుకునేవాడు. ఇప్పుడు ఆయనకు తాగున్నాడు, ఏదో ఒక తాగున్నాడు, ఏడుతున్నాడు నా గురించి. నన్ను చూడలేదు పాపం, ఏడుస్తూ నాకెదురవుతున్నాడు. మేనాలుడా, దేశాల గురప్ప, అచ్చో నువ్వు మా అక్కలా కొట్టావు అని. ప్రతిరోజు నీ మొఖం చూసుకునేవాడిని. ఇక నీ మొఖం నాకు కనపడదా ఆయన వస్తున్నాడు, కనపడ్డాను. మామా బాగున్నావు, నన్ను చూసిండు, వెనక్కి తిరిగిండు, 150 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిండు. ఎందుకు పరిగెత్తాడు నాకు అర్థం కాక నేను పరిగెత్తాను. అప్పుడు దాకా నా కోసం ఏడుస్తున్న ఆడవాళ్ళు పరలైపోయారు. మా నాన్న ఆంబో తెంగ నిద్రపోతున్నాడు. అబ్బా మేము అబ్బా అంటాం, మీ నాన్న డాడీ ఫాదర్ అని అంటారు. అబ్బా నాన్న కళ్ళు తెరిసిండు, నన్ను చూసిండు, లేచి నుంచున్నాడు. నాకు అసలు ఏం మాట్లాడకుండా ఆయన నడుచుకుంటూ ఇంటి పెట్టుకెళ్ళాడు. మా ఇంటి బయటలో పెద్ద గొయ్యి తీశారు నూతి కోసం, ఎగిరి దాంట్లో దూకిండు. నేనేం మంచిగా అనుకున్నారా, నేను దూకేశాను. దెయ్యం కాదబ్బా, మనిషినబ్బా, దెయ్యాలు పిలిచి నీకెందుకు భయం ఎత్తనబ్బా, ఎలా బతిగా ఉన్నాడు. అబ్బా 3,50,000 రూపాయలు నా కోసం ఖర్చు పెట్టాను, నా రోగం పోలేదు. యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభుని దేవుడు నమ్ముకున్నాను. 3,50,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నా రోగం ఒక్క పైసా ఖర్చు లేకుండా యేసు క్రీస్తు ప్రభును స్వస్థపరిచాడు. గట్టిగా సప్రకోవడం వేసేసి యేసయ్యా యేసయ్యా అన్నట్టుగా
నమ్మల నన్ను. నీకు ఇష్టం పోయింది ఎవరు చేయడరా అని ఎవరైతే నాకు ఇష్టం పోస్తారో మా పెద్దలను తీసుకొచ్చాడు. డాక్టర్లు పరీక్ష చేశారు, పాస్టర్లు పరీక్ష చేశాడు. ఇప్పుడు ఎవరైతే నాకు విషయం పోస్తారో వాళ్ళు పరీక్ష స్టార్ట్ అయింది. నా నడినెత్తుని సరిగా దాకా పరీక్ష చేశారు. మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నా తండ్రి ఆంబోతంగన మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంట్లో పరిగెత్తుకెళ్ళాడు. లాభా దేబా దేబా లాభా 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ మంది వేసి వాటిని కాల్ చేసి, మంత్ర శక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసు నమ్ముకున్నాడు. గట్టిగా సపడపడ్డాడు. యేసయ్యా యేసయ్యా. ఈ చుట్టుపక్కల ఎవరైనా మాంత్రికులు ఉంటే యేసునామములో సేవలు చేస్తున్నాను. మీ మంత్ర శక్తుల కంటే నా యేసయ్య శక్తి చాలా గొప్పది. దేవుని స్తోత్రం. మా నాన్న ఆంబోతంగా అనుకున్నాడు, విషం పోసి పెంచి పెద్ద మాంత్రికుడు చేద్దాం అనుకున్నాడు. నన్ను నా కన్న తల్లి ప్రార్థన నన్ను యేసయ్య తన సేవకుడుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మీరు చాలా మన క్రైస్తవులు కూడా చాలా మంది భయపడతారు. ఆడు మంత్రం చేశాడు, ఆడి చేతబడి చేశాడు, చెల్లకి పెట్టింది, అది మా యారికి ముందెట్టింది. పెట్టని ఉన్నాయి మంత్రాలు, తంత్రాలు, కనికళ్ళు, చేతబడులు, కాశమాలు అన్నీ ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయి. మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యలు చాలా ఉన్నాయి రాని పెట్టని. కానీ ఒక్కడు గుర్తుంచుకోండి, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్న యేసు గొప్పోడు. చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం. నల్ల తాడు, ఎర్ర తాడు, పస్తాడు, చిన్న గొట్ట ఉంటుంది, అది మెడలేసుకుంటారు. దాని పేరు తాయిత్ అంటారు. మేమంటాం తాయిత్ అని, మీరేమంటారు అమ్మా? సరే, అంతరము యంత్రము ఏదో తాయితు. తాడులో ఏం లేదు కానీ బాగానండి, అంటే మీకు తెలియదు చెప్తున్నా. తాడులో ఏముండదు కానీ ఆ గొట్టం అది మా వాళ్ళు తయారు చేస్తారు, అడుగుల వాళ్ళు. ఈ గొట్టంలో 200 దెయ్యాల్ని ప్రయోగం చేస్తారు. ఎన్ని వందలు? ఇంత దాంట్లో అన్నీ అనుకోవచ్చు. ఒక్క గెరాసీనుడికి 2000 దెయ్యాలు పట్టినాయి. దెయ్యాలు ప్రయోగించి కొన్ని పదార్థాలు దాంట్లో పెడతారు. పెట్టి ఆ పక్క ఈ పక్క లాగేసి పంపిస్తారు. వీడి ఒక్క దెయ్యం పట్టిందని ఆ దెయ్యం వదిలించడం కోసం తాగి తీసుకుంటాం, అంతేగా. ఒక్క దెయ్యం పట్టినోడు దీని వేసుకుంటాడు. ఆడికి ఎన్ని వచ్చినట్టు ఇప్పుడు? ఇంకొక మాట మర్చిపోయాను. దాంట్లో కొన్ని పదార్థం చెప్పానే, అయ్యి కానీ వివరంగా మీకు చెప్తే మీరందరూ వాంతులు చేసుకుని పరిగెడతారు. అంత దరిద్రం చండాలం దాంట్లో పెడతారు. అది మెడలేసుకొని టంగనక్క అని తిరుగుతారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ చదువుకున్నవారు అమ్మా, గొప్పవారు, టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, స్టూడెంట్ ఉన్నారు, తెలుగులు ఉన్నవారు, పెద్దలు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. మేము ఎక్కడో అడవుల్లో పుట్టిన వెనకబడిన జాతి మాది. మాకు అనాగరికులు, మాకేం తెలియదు. మేము వేసుకున్నామంటే అదొక పద్ధతి. కానీ ఇంత తెలివితేటలు, ఇంత మేధస్సు, ఇంత నాగరికత తెలిసిన మీరు అడవుల్లో తెచ్చినవన్నీ వేసుకుంటున్న చిగ్గులేదు. ఇక్కడ నాకు దేవుడు చూపిస్తున్నాడు మీలో కొంతమందికి ఉన్నాయని. యేసు నామంలో మంత్రపు తాడులు తెగిపోను గాక, మంత్రపు శక్తులు కాలిపోను గాక. ఈ చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాలు నాకు తెలుసు. కారణం, కొంతకాలం వచ్చాను. దైవజనులు సైమనయ్య గారిని ఒక సొంతంగా వచ్చా కానీ అప్పుడు నాకు దొరకలేదు. సో అప్పుడే గమనించాను ఇక్కడ ఎక్కువగా అలాంటి శక్తులు ఉన్నాయని. ఆ శక్తులు దేవుడు త్వరలో తీసేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. దురాత్మ శక్తులని కాలిపోను గాక. మీకు తెలియదు. దీనికి ఒకసారి ఇంకొక 10 నిమిషాలు చెప్పన ఉందా? చెప్పొచ్చా? ఏం పర్లేదా? టైం ఉందా? తిట్టుకుంటారా? ఎంత చెప్పంటారు? గంట పర్లేదు అన్నావు చేయతండి. దింపండి. ఆ ముసలాన్ని ఎత్తిందా? మీరు అనుకుంటున్నారు ఆ ముసలిదంతా నీకు ఎందుకు అని.
అంటే ఒక్కట్లంటే మీకు అర్థం కాదు చెప్తున్నాను అంతే, ఏం లేదు. కానీ సాక్ష్యమే ఎంత బాగుంటే ఇంకో వాక్యం ఇంకెంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడో తీసుకొస్తాడు, మనం మాట్లాడవచ్చు. కానీ ఒక మాట మీకు అర్థం కావట. నేరేడు మెల్లి, రాజమండ్రి దగ్గర నేరేడు మెల్లి మీటింగ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏం చేశారంటే ఆ ఊరు అంతా కలిసి ఒక పని చేశారు. ఒక ఆయన్ని ఆ ఊర్లో కొంతమంది ఏం చేశారంటే మేసాల గురప్ప, ఎందుకంటే నేను తెలుసు ఆ ప్రాంతాలన్నీ బాగా తెలుసు కాబట్టి, మేసాల గురప్ప వచ్చి కొంత మారిపోతారని నా మీద చెల్లంగి చేతబడి చేయటానికి ప్రయోగం చేశారు. సభకు వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఎందుకంటే నా కాలు చేయి పడిపోవాలని చేయటానికి ఒక నియమించారు, ఒక మాంత్రికుడిని. మా నాన్న ఆంబో తెంకన్న దగ్గరే కొందరు శిష్యులు ఉన్నారు. ఈయనే అది మాంత్రికుడు కొడుకుని నేను అసలు. ఇప్పుడు వేసే కొడుకుని. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు లాస్ట్లో ప్రభు నాకు ఇచ్చిన ఒక వరం ఏంటంటే, ఎవరు తల మీద చేసి ప్రాణం చేస్తే వాళ్ళని స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను, దీవిస్తాను ప్రభు నాకు అన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ రాత్రి మీకు కూడా ప్రాణం చేస్తాను. సరే అలా చేస్తున్నప్పుడు లాస్ట్లో అందరూ వరుసగా వస్తున్నారు, ప్రాణం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో ఒకడు బాగా నాకు గుండు గెంచుకొని వస్తున్నాడు. నాకు అర్థమైపోయింది మాంత్రికుడని. వస్తున్నాడు. వచ్చి ఆ మట్టిని తీసుకొని కాటుకలకు పెట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అంటే ఎందుకు వస్తున్నాడంటే నా దగ్గర తీసుకోవటానికి, ఏదన్నా చిన్న వస్తువులు నన్ను తాకాలని వెళ్ళి చేస్తాడనమాట. నేను ఎప్పుడైనా సరే కర్చీఫ్, నా దగ్గర ఎప్పుడు కర్చీఫ్ ఉండదు, ఇవాళ దగ్గర ఉండగానే అక్కడ పోయింది, అది మర్చిపోయాను. ఆ కర్చీఫ్ ఉండదు నాకు ఎప్పుడు. ఆ కర్చీఫ్ రాగానే నా దగ్గరికి వచ్చాడు. అందరూ వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు నూనె తీసుకొని సిలివేసి ప్రారంభిస్తున్నా. బోడుగుండోడు వచ్చాడు. నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు అవన్నీ. సరేలేన్నా, తల మీద చేస్తున్నా అన్నాడు. సిలువు తీసుకొని నా గుండెకి సిలువ వేసాను. అందరికేం క్రాస్తాను వద్దు అన్నాడు. ఏం చేయను, ఆ గుండెకి వేసే సిలువ. దేవునికి ఆ బోడుగుండుకు సిలువ వేశారు. అన్నాడు. ఇప్పుడు ఏం కావాలన్నా, ఖర్చు కావాలన్నా అన్నాడు. తీసుకొని శాతం చేసుకోమన్నా. చూస్తా అని వెళ్ళిపోయాడు. సరే ప్రార్థన అంతా అయిపోయింది, అందరిని పంపించావు. నా ప్రార్థన కాదు, ఆ విషయం మర్చిపోయాను. నా గదిలోకి వెళ్ళిపోయాను, రెస్ట్ చేసుకున్నాను. ఆడు ప్రయోగం చేశాడు ఒక శక్తిని. ఆ శక్తి బయలుదేరింది. అది వచ్చి ఏం చేస్తుందంటే ఇప్పుడు నన్ను నా మేము పడిపోయిన మరుక్షణమే నా చేతులు ఇలా తిరిగిపోతాయి, ఒక పక్షవాతంలాగా. మూతిలా పోతాం కనుక పోద్ది, మొత్తం పక్షవాతం పడిపోతాను. కొంతకాలం తీసుకొని చచ్చిపోతారు. అట్లాంటి ప్రయోగం చేశాడు. క్షుద్ర శక్తులు అదొక శక్తి. అది దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ప్రయోగించాడు. అయితే అది వచ్చేసింది. సరే ఈ లోపల మా నాన్న రక్షించబడ్డాడు. మా నాన్న ప్రభు నమ్ముకొని ఆయన్ని మానేసి ఉన్నాడు. ఇది మా నాన్న తెలిసిపోయింది. ఆ విషయం మా నాన్న ఎక్కడో ఉన్నాడు తెలిసిపోయింది. ఆయన అలా చేస్తే మా నాన్న వ్యతిరేకం చేసేవాడు. చేయలా, మోకాల మీద ఉండి ప్రాణం చేస్తున్నాడు. మాంత్రికుడు మంత్రాలు మానేసి నా కొడుకుని కాపాడు, వాడి మీదకి ప్రయోగం వెళ్ళిపోతుంది, సహాయం చేయ ప్రభు అని మా నాన్న మోకరించాడు. నేను ప్రభు సేవ చేసి అలసిపోయి పడుకున్నాను. ఆ శక్తి వచ్చేసిన వానికి నా మీద పడిపోయే టైం ఆసన్నమైంది. ఆ శక్తులకి నా చుట్టూ 2 దేవదూతలు కత్తులు పెట్టుకుని నిలబడ్డాయి. గట్టిగా చప్పట్లు పడిన దేశం. ఎప్పుడైతే ఆ దేవతలను చూసి, ఆ కత్తులు చూసి, ఆ దేవదూతలను చూసి ఆ శక్తి నా మీద పడతాక అవకాశం లేక అది కానీ ఒక్కసారి ప్రయోగం చేస్తే, దాని పేరు ఏంటంటే కాశ్మీర్ అంటారు. కాశ్మీర్లో 10 రకాలు ఉన్నాయి, ఇదో రకం అన్నమాట. దీని ప్రయోగం చేస్తే వెళ్ళి అడగబడిపోవాలి. ఒకవేళ అది దొరకకపోతే ఎవడైతే ప్రయోగం చేస్తాడో వాడి మీద పడిపోతుంది వచ్చి తిరిగి. ఇది నా మీద పడతాం కుదరక గిరగిర తిరిగి ఏం చేయాలి తెలియక వెంటనే తిరిగి వచ్చి ఆ బోడుగుండు పడిపోయింది. ఉదయం 9 ప్రాంతంలో ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. పాస్టర్ గారు అండి, రాత్రి బోడుగుండు వచ్చాడు కదా, బోడుగుండాడు వచ్చాడు, నేను రమ్మన్నాడు అన్నాడు.
నాకేం పని అడుగుతాడు, నేను రానన్నా. సరే బతిమలాడాడు. సరే బతిమలాడు సార్, నేను నాతో పాస్టర్లు వెళ్ళాం. పాపం చూడ నాకు బాధేసింది. మంచమే పడిపోయి చెయ్యి తెగిపోయి మూత ఎగిపోయి, ఏం జరిగింది ఇది, నేను పంపిస్తే నా మీదకి వచ్చింది, ఇది ఏం చేయమంటావు అయ్యా అన్నాడు. నాకు ముసలాన్ని కొద్దిగా నా బాధేసి చెప్పాను, ఏసయ్య గురించి చెప్పాను, మాట్లాడాను. నేను చెప్పాను, నువ్వు మాంత్రికుడు కదా, నీ పేరేంటన్నా? సాంబన ద్వారా అన్నాడు. నేనెవరినో తెలుసా నీకు? ఆంబో తెంకన్న కొడుకుని అనగానే గుండె అయింది. మా నాన్న దగ్గర తెలుసుకున్నాడు ఆడు. అప్పుడు మా ఆంబో తెల్ల కొడుకువా, లేదు దాన్ని అయ్యా అని కాపాడు, నిన్ను కాపాడు, ఎవ్వడు కాపాడు, నిన్ను ఆంబో తెంకన్న కాపాడు, మీసాలు గుర్రప్ప కాపాడు. ఇప్పుడు నువ్వు ప్రభు చెప్పాడు, వంగని ప్రతి మోకాలు ఏసు వంగిపోవాలి. నువ్వు మోకరించి, నేను మోకరించలేదు, కాలేవు ఎట్టగట్ట కింద పడని సరే ఏసైకి ప్రార్థన చేయమన్నా. ఏసునామం స్తుతిస్తున్నాడు, దేవుని స్తోత్రం. నూనె రాసి ప్రార్థన చేసాము. 2 రోజుల తర్వాత అద్భుతంగా ఆడలో ఉన్న దైవ శక్తిని ప్రభు కాల్ చేశాడు. ప్రభు స్వస్థపరిచాడు. ఇప్పుడు మత్తయ్యగా మారాడు, పాస్టర్గా మారిపోయాడు. గట్టిగా సత్రవటం వేసి దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనలో లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్న యేసు అంతే. నమ్మండి, చేయలేమండి, ఎన్ని దానివ్వండి, మన యేసయ్య మనతో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా, మా నాన్న యేసయ్య నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, చిన్నదిన, పెద్దక్క, చిన్నక్క, పెదమామ, చిన్నమామ, ఏం కూడా ఎవరా నా పిల్లలు మొత్తం దాదాపుగా 3,50,000 మందిలో 3,000 మంది పిల్లలు నరికే ఉత్సాహం కుర్రు అనేవాళ్ళంతా యేసయ్య నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా, కోయ్ 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 హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగర 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 డింగర. మర్యాదగా చేతులు పైకెత్తండి. పాడినా ఉందా అమ్మా? పాడితే పాడు, చేతులు పైకెత్తండి, గట్టిగా సపట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే, గుడిని జమారే భయ్య భజన జమారే, గట్టిగా సపట్లు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఉతు కరోనా కోరోనా సైబర భయ్య, ఉతు కరోనా కోరోనా సైబర భయ్య, వరెనా మోరెనా మోరదల్లేరే, వరెనా మోరెనా మోరదల్లేరే. ఆ బండి బంధూరే భయ్య బండి బంధూరే, గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పలు కొట్టండి మీరు, చప్పలు కొట్టండి, లేదు చప్పలు కొట్టండి మీరు, ప్రభుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. అడవులో సేవ ప్రారంభమైపోయింది. ఈ జన్మలో నాకు పెళ్లి కాదు, నేను అర్థం చేసుకుంటారు. విశ్వం మనిషిని, ఇప్పుడు విషయం లేదు, ప్రభు స్వస్థపరిచాడు. రండమ్మా రండి, ఎవరిని పెళ్లి వస్తారా బాబాయ్ అని పడిపోతారు. ఆడవులకు విషయం ఉంటే మగవాళ్ళు రారు, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు రారు. ఆ జన్మ బ్రహ్మచారి గారిని సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా కొడుకువి, ఎప్పుడు ఏది అవసరం నాకు తెలుసు, నేను ఒక అద్భుతం చేయబోతాను అన్నాడు. సరే ఇక పెళ్లి విషయం మర్చిపోయి సేవలో పడిపోయాను అడవులు. ఇలా ఉండగా ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది. చూసారా అంత తెల్లగన్నా. లవ్ అన్నా, ఇష్టమన్నా, ప్రేమ అన్నా నాకు తెలియదు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి ఒక పక్క ఇష్టపడి ఆమె డైరెక్ట్గా మా నాన్న ఆంబో తెగని చెప్పుకుంది, నీ కొడుకు మీసాల గురప్పని తప్ప ఎవరు చేసుకోలేదు. ఎవరైనా చిన్నపిల్లలు ఇష్టపడితే పెద్దలు చెప్పాలి, అంతేగాని కాంప్రమైజ్. మా సంఘంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రార్థనకు వస్తూ వెళ్ళిపోయారు. అబ్బాయి
తరపున వచ్చారు. అమ్మాయి తరపున వచ్చి, ఎరా పాస్టర్, నా కూతురు ఆడు తెలుస్తుంటే నువ్వేం చేశావు? నాకు తెలియదు బాబు, నాకేం పాస్టర్ నండి. 3 గుద్దులు గుద్దారు. మళ్ళీ అబ్బాయి తరపున వచ్చారు. ఎరా నా కొడుకుకి 20 లక్షలు వస్తాయి అన్నారా, అతను ఉచితంగా పంపించేసావు అంటే నువ్వు? నాకేం తెలియదు, అన్ని పుణ్యం కూడా తెలియదు. వాళ్ళిద్దరికి బాప్తిసం ఇచ్చింది ఎవర్రా? నేనే. వాళ్ళు కొట్టారు. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఒక కొడుకును కని ఆ ఊరు వచ్చారు. రాగానే 2 కుటుంబాలు కలిసిపోయి, మా మనవడే మా కోళ్ళు, మా అల్లుడే మా నే వాళ్ళు కలిసి ఆ రోజు పండగ వాళ్ళకి లెగిసిపోయింది. వాళ్ళు వాసిపోయింది. నాకు ఇలాగ అయిపోయింది పరిస్థితి. కాబట్టి మీకు దండం పెడతా, చర్చిలకు రండి, పాస్టర్లు దండించకండి. నాకు అర్థమవుతుంది జరిగింది మొత్తానికి ఇక్కడ. సరే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్న నాకు అప్పచ్చాడు. ఈ అమ్మాయిని చేసుకుంటుందని నేను వెంటనే సరే అనలా, ప్రార్థన చేశాను. ప్రభువు మాట్లాడాడు చేసుకోమని, చేసుకున్నాను. నాకు చక్కని భార్యని దేవుడు ఇచ్చాడు. నా అసలు పేరు మీసాల గురప్ప. నా భార్య అసలు పేరు వద్దులే, మీరు నవ్వుతాను, నేను చెప్పను. ఇంకోసారి చెప్తానే. నన్ను మళ్ళీ మీ ఊరు రమ్మంటారా? మళ్ళీ మా ఊరు రావాలని చేతండి, అప్పుడు చెప్తామా ఎవరి. నా అసలు పేరు మీసాల గురప్ప. నా భార్య అసలు పేరు పొట్టి గుర్రమ్మ. పొట్టి గుర్రమ్మ, మీసాల గుర్రప్ప ఇవన్నీ తీసేసి ఇప్పుడు వేసే నాకు నా భార్య పెట్టిన పేర్లు క్రీస్తు దాసు, ప్రభు కుమారి. మీసాల గురప్ప. ఈ విషయం మనిషికి తెలియదండి, కానీ వీడికి పిల్లలు పుడతారా అని కొందరుకున్నారు. అసలు బాధ ఉండదు కన్నమ్మా, ఈ పక్కులకి బాధ వీళ్ళకి పిల్లలు పొట్టే. ప్రభు నన్ను నా భార్యని ప్రేమించి 3 పిల్లల్ని ప్రభు ఇచ్చాడు నాకు. పెద్ద కూతురు పేరు సువార్తరాణి, చిన్న కూతురు ప్రేమజ్యోతి, కొడుకు పేరు జానవేశ్వరి, నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. అడవులో పుట్టిన జంతువులాగా పుట్టిన నా దగ్గరికి ఏసై వచ్చి ఆయన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, స్వస్థనిచ్చి, భార్యనిచ్చి, పిల్లనిచ్చి, సంఘమిచ్చి, సేవనిచ్చి, మైకిచ్చి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని 25 సంవత్సరాల నాడు ప్రభు చెప్తే ఆంధ్ర భారతదేశంలో నేను తిరగని రాష్ట్రాలకు, జిల్లాల్లో తొలిసారిగా నేను సేవలోకి ఫస్ట్ కొత్త పాస్టర్ అప్పుడే అడవుల నుంచి బయటకు వచ్చాను. నేను సింహాలు, పులులు, జంతువులు, ఏనుగులు, ఒంట్లు అవన్నీ తెలుసు నాకు. వాటి మీద తిరిగినవ్వండి నేను. కానీ వాహనాలు తెలియదు నాకు. కొత్త బస్సులు కానీ, ఈ వాహనం అప్పుడు ఆటో లేవులే, ఈ బస్సులు కానీ, ఈ బైకులు కానీ ఇవన్నీ నాకు తెలియదు. ఫస్ట్ రోజు అయితే బస్సును చూసి నాకు ఆశ్చర్యమైంది. కొత్త ఇంత చూసాను నేను, ఇస్తుంది ఏంటని. బస్సు గురించి తెలుసుకొని బస్సు ఎక్కాను. ఊరు వెళ్ళటానికి టిక్కెట్ తీసుకోవాలి నాకు తెలియదు. టిక్కెట్ తక్కువ కండక్టర్ గారు అరగంట బస్సు ఆపిండు, అందరిని పరీక్షించిండు, నా దగ్గరికి వచ్చిండు. టిక్కెట్ ఏదన్నాడు. టిక్కెట్ ఏంటన్నా? టిక్కెట్ ఏంటా? నువ్వు టిక్కెట్ తీసుకోలేదా? నాకెవడిచ్చాడు? ఇస్తే ఏమన్నా 6 స్టైల్లో అడిచాడు. నీ డబ్బులతో నువ్వే కొనుక్కోవాలని. కొంతకాలం అయిన తర్వాత నేను ట్రైన్ అలాగే దాంట్లో తను ఎక్కేసాను. తెలియక ఏసీ కోచ్లు ఎక్కేసాను. అది పడుకునే మంచంలాగా ఉంది, ఒకటి బ్రెత్ వెళ్ళి దాన్ని పడుకున్నాను. చల్లగా ఉంది, భలే ఉంది. కప్పుకుంటాక దుప్పటిచ్చారు వాళ్ళు, బెడ్షీట్. అది నాకు తెలియక నాకనుకొని మడత పెట్టి నా సంచులు పెట్టుకొని తలకని పెట్టుకున్నా. ఆ బెర్తోడు వచ్చాడు, ఇది నాదన్నాడు. నేను ముందు వచ్చాను. అన్నీ ఉన్నాయి వెళ్ళమన్నా. నా 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 స్టైలు, నా పరిస్థితి చూసి, నా అవతారం చూసి
కిందకి వెళ్ళి నలుగురిని తెచ్చిండు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇచ్చిండు. ఒక్కొక్కటి నేర్చుకున్నా. ఇప్పటికి ఈ రోజు కండి భద్రాసన అడవులున్నటువంటి ప్రజలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 3 కేజీల రైసు వండితే ఎంత ఎద్దో 5 నిమిషాల్లో లేక 10 నిమిషాల్లో తినేస్తారు ఒక్క మనిషి. 3 కేజీల రైస్ని ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ 10 నిమిషాల్లో తినేస్తారు అంతే. 5 నిమిషాల్లో కొండలెక్కి దిగుతారు. ఇలాంటి బాక్సులు ఒక తని లేపి భోజనం వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఈ అటాక్లు ఇవి ఉండవు, లావాడ ఏముండదు. ఈ మధ్య కొంతమంది ఎందుకయ్యా మీ ఆవిడ నిలిచామంటే లావ్ అయింది, అది అంతలా ఎందుకో పెళ్లి చేసిన బాగుందిగా అయ్యే చూడు చూసుకుంటున్నాం ఉన్నాదమ్మా.